ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల తరపున నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మహిళలకి, వికలాంగులకి ఎందుకు అవసరమో అనేది మనం చెప్పాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక కాళ్ళు లేనివాడు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, ఒక మోగ చెవిటి వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు డబ్బుని పెట్టుబడి పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను చదివించడం ద్వారా ఇవాళ కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కుంటివారు, గుడ్డివారు కూడా ఈరోజు సెంట్రల్ మినిస్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు, యాక్టర్లు అయినారు, మిమిక్రీలు చేస్తున్నారు, సినిమాల్లో నటిస్తున్నారు. ఒక ఆర్థిక విధానము పరిగెత్తని వాడిని కూడా పరిగెత్తేటట్టు ఒక సంగీతం ద్వారా, నాట్యం ద్వారా వాళ్ళని ముందుకు తీసుకుపోతుంది ఈ రిజర్వేషన్. అట్లాగే ఈరోజు గంగిరెద్దుల కులం ఉంది, తర్వాత కాటిపాపల కులం ఉంది, పాముల కులం ఉంది, ముందుగండ కులం ఉంది. మన దేశంలో కనీసం 13,60,00,000 మంది ప్రజలు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, తర్వాత విమానాశ్రయాల్లో, పండగాచారాలు, తర్వాత బొందలగడ్డ మీద, తర్వాత సావుల మీద అనేక విధాలుగా అడుక్కు తిని బతుకుతూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వారికి సామాజిక స్పృహ లేదు, ఎడ్యుకేషన్ లేదు, రాజకీయ చైతన్యం లేదు, తర్వాత పొలిటికల్ స్ట్రాటజీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశము అడక తినే పరిస్థితికి ఇంకా ఇతర దేశాల నుంచి మనం వనరులను సమీకరించే స్థాయిలో ఉన్నాము అని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ సంచార జాతులు అభివృద్ధి చెందకపోవటం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందటం లేదు. అందుకనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్ ఉండటం ద్వారానే మనం ఒక అమెరికా లెక్క, ఒక స్పెయిన్ లెక్క, ఒక పోర్చుగీస్ లెక్క, ఒక జర్మనీ లెక్క, ఒక జపాన్ లెక్క అభివృద్ధి చెంది మనం ముందుకు పోవటానికే ఈ రిజర్వేషన్. కానీ మనం మన కోసం కాదు, ఈ దేశం కోసం, ఈ దేశం సంపదని సృష్టించడం కోసం, ఈ యొక్క దేశాన్ని అన్ని రంగాల్లో మనం అభివృద్ధి పదంలోకి తీసుకుపోవటానికే మనం రిజర్వేషన్ అడుగుతున్నాం. కానీ మనం సంచార జీవితంగా మనం ఉండాలని అనుకోవటం లేదు. ఒక స్ట్రెంత్ని, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక యాక్టర్ కావాలి. ఈ దేశానికి ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ఒక గంగిరెద్దుల కులం నుంచి వస్తే ఆయన అడక తినే స్థాయి నుంచి ఈ దేశానికి సేవ చేసే స్థాయికి వస్తాడు. ఈ దేశాన్ని ఒక అడక తినే స్థాయి నుంచి ఒక సంపన్న దేశంగా సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సంచార జీవితంలో నుంచి సంసార జీవితంలోనికి, ఒక ఆర్థిక వ్యవస్థలోనికి, ఒక రాజకీయ వ్యవస్థలోనికి, ఒక సైంటిఫిక్ అప్రోచ్మెంట్కి, ఒక శాస్త్రీయ విధానంలోకి ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోవటానికే మనం ఈ రిజర్వేషన్లు అడుగుతున్నామే. కానీ ఇది దేశం కోసం అడుగుతున్నాము, దేశం సంపదను సృష్టించడం కోసం అడుగుతున్నాము. దేశం అగ్రికల్చర్గా డెవలప్మెంట్, ఈ దేశంలో సౌడి భూములు ఉన్నవి, బంజర భూములు ఉన్నవి, తర్వాత మెట్ట భూములు ఉన్నాయి, తర్వాత అడక్కతినే వాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, అనాథులు ఉన్నారు. వీళ్ళందరినీ మనం రక్షణ. ఇప్పుడు ఒక గంగిరెద్దుల కులము కనీసం ఒక గంటలో కనీసం ఒక 20 కిలోమీటర్లు నడపగలడు. వాడికి డబ్బు లేకపోవటం ద్వారానే వాడు అభివృద్ధి చెందటం లేదు. కానీ వారికి శరీరం మంచిగా ఉంది, అవయవాలు మంచిగా ఉన్నాయి, తర్వాత వాడికి ఏమి చెప్పినా చేయగలడు. వాడికి విద్య లేకపోవటం ద్వారా, వికాసం లేకపోవటం ద్వారా, సామాజిక చైతన్యం ద్వారా లేకపోవటం ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించలేకపోతున్నాడు. అందుకనే అధికారం అంటూ ఉంటే సంచార జాతులకు ఉండాలి, అధికారం అంటే బీసీలకు ఉండాలి, అధికారం అంటే మహిళలకు ఉండాలి, అధికారం అంటే ఎస్సీలకు ఉండాలి, ఎస్టీలకు ఉండాలి. అదే ప్రధానమంత్రి ఈ కులంలో నుంచే రావాలి. ఈ మంత్రివర్గము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఒక మంత్రివర్గంగా ఏర్పడితే ఈ దేశం అన్ని రకాల అభివృద్ధి చేస్తుందని తెలియజేస్తూ